చెప్పక్క ఏమైంది? ఏం లేదు. లేకపోతే నువ్వు ఇట్లుండవు కదా, ఏదో జరిగింది చెప్తావా లేదా? ఏం లేదు కానీ నువ్వు ముందైతే వెళ్ళి తినిపో. ఇప్పుడు తర్వాత మా ఇంటే కానీ నువ్వు చెప్పక్క ముందు. ఇక నువ్వు చెప్పలేదంటే నా మీద ఒట్టే. ఏం లేదే, నిన్ను హాస్టల్ నుంచి తీసుకొద్దామని వచ్చిన కదా. అయితే అట్టనే అన్న వాళ్ళని చూడక బాగా రోజులు అవుతుందని చూద్దామని ఇంటికి వెళ్ళిన. కానీ అజయ్, ఏమైంది అజయ్? పోవా ఈరోజు డ్యూటీకి? ఏం లేదు, రాఖీ పండుగ ఉంది కదా ఇంకో 3 రోజుల్లో. అవునా? అయితే ఏంది? అయితే ఏంటంటే చెల్లెలకు బట్టలు కొనొద్దా? ఇప్పుడు వాళ్ళకి బట్టలు కొనకపోతే నడవదా? అదేంటి ఎట్లా అంటావు? పండగకి చెల్లెలు బాగా వస్తారు కదా, బాగా ముందు బట్టలు పెట్టకపోతే పరుగు పోదా? ఆ మహాతల్లు ఇంటికి రానిచ్చిన గొప్ప. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాకేమైతే నీకెందుకు గాని ఆ దరిద్రాన్ని ఇంటికి రాకపోతే నాకు అంతే సార్. అట్లా అంటావు ఏంది? వాళ్ళు ఎంత కాదైనా మన ఇంటికి ఆడబిడ్డలే వాళ్ళు. వాళ్ళ క్షేమమే మన క్షేమం కాదు. నువ్వేమనుకున్నా సరే కానీ ఆ దరిద్రాలు అయితే ఇంటికి అయితే రావద్దు. వాళ్ళు వస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. చెల్లె చెల్లె ఎప్పుడు వచ్చినావే? ఇంట్లోకి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నా, చెల్లెను హాస్టల్ నుంచి తీసుకోపోదామని వచ్చిన. అట్లనే మిమ్మల్ని చూసినట్టు ఉంటది కదా అని వచ్చిన అన్న. కానీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఏం లేదన్నా, మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది కదా. సరే కానీ ఇంట్లోకి రా చెల్లె. చెల్లె ఇంట్లోకి ఏమైంది? అయిపోయినావు? ఏం లేదన్నా, పండుగకి వస్తాను. చెల్లె 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 ఏమైందా నీకు? ఏంది వైన్ అన్ని మాట్లాడినదా అంటే అన్న ఊరుకున్నాడా? జన్ని అన్న మాత్రం ఏం చేస్తాడే? అటు భార్య ఇటు చెల్లెలు, ఎవరిని మాత్రం ఏమనగలుగుతాడు? అయినా మనకు కూడా అమ్మ నాన్న ఉంటే ఈ పరిస్థితి కాదేమోనే. ఏయ్ గీడేం చెప్తురా? ఇట్లా నడవండి. మాకు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీకు లేనా? ఏదో మీ వదిన కోపంగానే ఉంటది, మీరు అట్లా బాధపడతారా? నేను ఉన్నా కదా, నడవండి. అవునే, రాఖీ పండుగ ఎప్పుడున్నది? అవును కదా, ఇంకా 2-3 రోజులలోనే ఉన్నది పండుగ. అవును కానీ ఇంకట్లెందుకు అడిగినవే? ఎట్లా అంటే చెల్లెబాబు వస్తారు కదా పండుగకి. అవును కదా, రాఖీ కట్టినందుకు మరి ఏం పెడతామే కట్నం? కట్నమా? కట్నం కింద రాసి తప్పుతావా చెల్లె దగ్గర? మంచిగున్నది మాసాలు గాని చెప్పు, కట్నం ఏం పెడదాం? నీ అందరినీ రాసిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు రాసి? మాసాలు గాని కారెడ్డం మాటలు ముచ్చటేంది చెప్పు. సరే చూద్దాం, పండగ వచ్చిన వాళ్ళు ఉత్తరం అయితే పంపం కదా. సరే చూద్దాం. గీనేంది నాకు ఫోన్ చేస్తాండు? ఎవరే? ఎవరంటే వేందే? మీ చెల్లె వాళ్ళ ఆడపడుచు వాళ్ళ భర్త. ఆయన నీకెందుకు వేస్తుండే? ఏమోనే, ఒకసారి మాట్లాడదాం, ఏమైనా పనుందో ఏమో. హలో వదిన, బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తారు? ఒక ముచ్చట చెప్పాలి మీకు. ఏ ముచ్చట ఏంటంటే, సరే మరి చూద్దాం మరి. అవును, మా చెల్లెనేనా అనే ఇంతగానో మారిపోయింది అసలు? అసలు శృతి ఎందుకు ఇంత చేంజ్ అయినట్టు? దానికి అన్ని బంధాల గురించి తెలుసు కానీ అసలు. అవును కదా, అసలు శృతి ఎందుకు ఇట్లా అయింది? పాపమే, తను ఎంత బాధపడ్డదో. ఏం చేద్దామంటావు? సరే తీ, నేను చూసుకుంటా తీ, నువ్వు నాకు కొద్దిగా సపోర్ట్ చేయి చాలు. ఏమైనా ఎంతసేపు తయారవుతావు?
ఏ ఆగు, అయిపోయింది కానీ. నీ తయారేమో అని తెల్లబాబు వచ్చారు. రా శృతి కుసులు, నీకు మరి మరి చెప్పాలా? అన్న ఏమైంది? వదిన గట్ల మాట్లాడుతుంది. జరిగిందో తెలియదు శృతి. కొంతమందికి కొన్ని గుర్తుండవులే. సరే అన్న, వదిన రండి కూర్చోండి, రాఖీ కడతా. ఆగు ఒక నిమిషం. ఏమైంది వదిన గట్లన్నావు? ఏం కాలే, ప్రతి పండక్కి పెళ్ళైనాకడ ఇంటికి రావాలని ఏమన్నా రూల్ ఉందా? ఇంటికి నీటికాడ కూడా చేసుకోవచ్చు కదా. ఏమైంది వదిన గట్ల మాట్లాడుతున్నావు? నీకైతే పండగ కానీ ఇంకో ఇంటి ఆడబిడ్డకి పండగ కాదా? ఏమైందన్నా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆ ఏమైందా? అన్ని తెలిసి తెలియనట్టు మాట్లాడకు. ఏం తెలియదు దాని లెక్క. సరే నాకు అర్థమైంది, రాఖీ కడతా పట్టండి. ఆగు శృతి, అందరం కలిసి మీ ఇంటికే వెళ్దాం, అక్కడే పండగ చేస్తున్నాం. ఏమైంది? టైర్ అయి కూర్చున్నారు, పోవద్దా మీ అన్న వాళ్ళ ఇంటికి? ఏమో బావా, మొన్ననే మా వదిన గట్లన్నది. ఇప్పుడు మళ్ళీ రాఖీ కట్టడానికి పోతే మళ్ళీ ఏమని అంటదేమో అని భయం అవుతుంది. ఏమో బావా, వదిన మాట్లాడిన మాటలకి ఈసారి అన్నకి రాగి కట్టమేమో అని భయం అవుతుంది. పోనీ లేవే, మీ వదిన ఏదో కోపం మీద అన్నట్టున్నది. మీ అన్నకి ఈసారి మీ ఇద్దరి చేత రాఖీ కట్టించే బాధ్యత నాది. అవునా బావా? నిజమా? సరే పారిపోదాం. అవును గాని మీ ఆడబిడ్డ రాలేదు ఇంకా, పండగనే అయినా గామ గురించి ఎందుకు అడుగుతున్నావు వదిన? మీరు రండి కూర్చోండి. ఆమె గురించి అంటావు, మమ్మల్ని పిలిచినావు కానీ మీ ఆడబిడ్డను విలువ ఇంటికి. వచ్చి పక్కన కూర్చో. నేనే చేంజ్ చేయాలి బొమ్మది, మా చెల్లెనే రాకుండా చేసింది. సరే బావ చెప్తా, నువ్వు వచ్చి కూర్చో. ఏ పో బొమ్మది, మీరైతే కట్టుకోర్రి. రా బావా నేను చెప్తా. మీరేం చెప్పుడు వద్దు కానీ మీరు చేసుకోండి పండుగ. చెల్లె నీకు నేను ఎంతనో, బావ కూడా వాళ్ళ చెల్లె అంతే కదా. నేను కూడా ఈ రాఖీ పండుగ రోజు మీ అన్న నీకు దూరం చేస్తే ఎలా బాధపడేదాన్ని? శృతి, మీ అన్నకు నువ్వు అంటే ఎంతో ఇష్టం, నీకు కూడా మీ అన్న అంటే చాలా ఇష్టం. నువ్వు మా ఇంటికి నీ బాధలు పంచుకోవడానికి ఎన్నోసార్లు వచ్చావు. అదే ఇంటిని నీకు దూరం చేస్తే నువ్వు తట్టుకోగలవా? ఏమండి, నన్ను క్షమించండి, మీ చెల్లెని నీకు దూరం చేసి నేను బాధ పెట్టినందుకు. సరే తప్పేందో తెలుసుకున్నావు కదా, అన్న చెల్లెల బంధం ఏందో ఇప్పటికైనా తెలిసి వచ్చింది కదా. సరే అండి, మీ చెల్లెలని మీకు ఎప్పుడు దూరం చేయాలి. ఇప్పుడు వెళ్ళి మీ చెల్లెలని తీసుకుని వద్దాం. అమ్మయ్య, ఇప్పటికైనా నా ఆడపడుచుకి అన్న చెల్లెల విలువ తెలిసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అవును శృతి, నువ్వు బాధపడాలని ఇవన్నీ మాట్లాడేది, ఆ బంధం విలువ నీకు అర్థం కావాలనేసి ఇలా మాట్లాడేది. సరే వదిన, నా కళ్ళు తెరిపించినందుకు ఇదే నాకు కోట్ల వరం.